सः अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ దక్షిణానువాద కౌముదిలో 22వ అభ్యాసంలో శబ్దకోశము అలాగే బహుళీ సమాసానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలను చూశాము. ఈరోజు శబ్దకోశను ఉపయోగిస్తూ బహుళీ సమాసానికి సంబంధించిన సమస్త పదాలను ఉపయోగిస్తూ ఈ వాక్యాలు రాసుకున్నాము. ఫస్ట్ తెలుగు వాక్యాలు రాసుకున్నాం, అవి రాసుకోండి. అంతకన్నా ముందు ఎవరికైనా సందేహాలు ఉన్నాయని నేను చెప్పినటువంటి సమాస ప్రకరణంలో ఎవరికైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఓం ఆచార్యజీ నమస్తే. చెప్పండి. ఇక్కడ డౌట్ అంటే అదే నేను సరిగ్గా రాసుకోలేదని. అస్థి క్షీరం యస్యః సహ అదేనా విగ్రహ వాక్యంలో? అస్థి అది క్రియాపదం అండి. అస్థి విసర్గం అవసరం క్రియాపదం, క్రిజంత పదం, తింగంత పదం. ఓకే. అస్థి అస్థి క్షీరం యస్యః సహ. యస్యాహ శ్రీలింగంలో యస్యాహ, అవును, యస్యాహ సహ. సహ అన్నా మరి సా రావాలి కదా. యస్యాహ సా రావాలి. యస్యాహ సా. ఓకే అలాగే రాయించాను. ఓకే, నేను అదే నేను సరిగ్గా రాసుకోలేదేమో. అస్థి క్షీరం గౌహు అని చెప్పారు. సరే, అది సా గౌహు. అస్థి క్షీరం గౌహు. గౌహు అంటే ఇక్కడ యస్యాహ సా గౌహు. అలాగా. దీంట్లో సందేహం ఏంటంటే మీకు కూడా అడిగారు. ఒక్క నిమిషం ఆచార్యజీ, ఇక్కడ అస్థి క్షీరం యస్యాహ సా అంతేనా? అస్థి క్షీరా గౌహు. క్షీరం యస్యాహ సా సా అస్థి క్షీర గౌహు అలా వస్తుందన్నమాట. ఓకే. అంటే అటువంటి ఆవు దేనికైతే పాలున్నాయో, ఈ ఆవుకైతే పాలున్నాయో అంటే పాలు ఇస్తుందో అటువంటి ఆవు. అర్థమైందా? అస్థి క్షీరం అంటే పాలున్నాయి, యస్యాహ అంటే ఏ ఆవుకైతే అటువంటి ఆవును అస్థి క్షీరం గౌహు అని చెప్తున్నాడు. అంటే గౌహు ప్రాధాన్యం. మరి ఇక్కడ క్షీరం అనాలా, క్షీర అనాలా? క్షీరమే అనాలి. ఇక్కడ అస్థి క్షీర వస్తుంది సమస్త పదం. సమస్త పదంలో క్షీర గౌహు. దానికి విగ్రహవాక్యం అస్థి క్షీరం యస్యాహ సా గౌహు అని చెప్పారండి. అదే చెప్పారు, నేను చెప్పాను కదా ఫస్ట్. ఓకే, ధన్యవాదాలు ఆచార్యజీ. నమస్తే. ఇప్పుడు గౌ స్థానంలో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. బ్రాహ్మణి పెట్టుకోవచ్చు, లక్ష్మి పెట్టుకోవచ్చు, ఏదైనా శ్రీ విశేషం. బ్రాహ్మణి అస్థి క్షీర, బ్రాహ్మణి అస్థి క్షీర, అస్థి క్షీర, అట్లా ఏదైనా నామవాచక శబ్దం పెట్టుకోవచ్చు అనమాట. పశు విశేషం పెట్టుకోవచ్చు. స్త్రీలింగం తీసుకుంటే అస్థి క్షీర అని వచ్చిందన్నమాట. సా అస్థి క్షీర అని చెప్పి అది అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణికి విశేషణం కాబట్టి, బ్రాహ్మణ శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి దాని విశేషణం సమస్త పదం విశేషణ రూపంలో వస్తుంది చెప్పుకున్నాం ప్రారంభంలో. బౌద్ధ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది, ఆ సమస్త పదం విశేషణ రూపంలో ఉంటుంది అని చెప్పి. యస్యాహ సావ సవ తా సా తా తే తా తాం తే తాహ
శబ్దరూపం చెప్తాం కదా. సా బాలిక. ఫస్ట్ ఇంకెందుకైనా సందేహం ఉందా? ఇది మీకు స్పష్టమైంది, నిన్న కూడా మీకు చెప్పాను. ఇక్కడ అస్థి పొరపాటున ఏమన్నా నేను చెప్పేటప్పుడు మీకు ఇక్కడ అస్థి అని చెప్పి విషయం రాసుకునే ప్రయాణిక. ఇక్కడ ఒకటి సిద్ధాంతం ఏంటంటే తింగంత రూపాలకు సమానంగా అంటే తింగంత రూపాలు ఏవైతే ఉండే వాటిని నిన్న ఎవరు కూడా సంకేతించారు, ఇంత ముందుకు చెప్పారని చెప్పి అది కరెక్టే. అస్థి, అస్తు, అస్మి ఇలాంటి ఏవైతే ఉన్నాయో క్రియాపదాలు వాటితోటి అవే శబ్దాలు అనమాట. అవే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాసం చేస్తామంట. తింగంత రూపాలకు సమానంగానే ప్రతీతమైనటువంటి ఏవైతే అస్థి, అస్తు, అస్మి ఇలాంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో క్రియా విశేషణం అంటారు. ఇలాంటి క్రియా విశేషణాలు ఏవైతే ఉన్నాయో అవి క్షీరాది శబ్దాలతో సమాసం చేస్తామంట. అంటే ఇప్పుడు తింగంత క్రియా విశేషణాలు ఏవైతే అవి క్షీరాది శబ్దాలతో సమాసం చేస్తాం. అస్థి వచ్చింది, అస్తు రావచ్చు, అస్మి రావచ్చు, ఇలాంటి క్రియా విశేషణ శబ్దాలతోటి క్షీరాది శబ్దాలకు సమాసం అవుతుంది. అది ఒక చెప్పండి. ఇంకొకటి ఇక్కడ మరి తర్వాత ఈ 5th పాయింట్ ఏంటంటే నై మరియు ఉపసర్గతోటి బహువ్రీహి సమాసం అవుతుందన్నాం కదా. సో ఇక్కడ మరి మనకి నై వచ్చిందా లేకపోతే ఉపసర్గ వచ్చిందా? ఇందులో ఏది రాలేదు కదా. ఇక్కడ ఒక వార్తిక ఉంది. వార్తిక సహాయం చేత ఈ అధికారే అస్థి క్షీరాదీనం బహువ్రీహి వక్తవ్య. ఏంటి ఈ సుపధికారంలో అస్థి క్షీరాదినం అంటే అస్థి అది క్రియ, అస్థి, అస్తు, అస్మి అని చెప్పారు కదా. ఇలాంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో క్రియా విశేష శబ్దాలు ఏవైతే వాటిని క్షీరాది శబ్దాలు బౌద్ధి సమాసం చేస్తాము. ఈ వార్తిక ప్రకారంగా విశేష ప్రకారంగా ఇది వచ్చిందండి. ఇక్కడ అంటే విశేషంగా కల్పించిందన్నమాట. शुभ अधिकारे अस्ति क्षीरादीनां बहुव्रीहिर् वक्तव्य. ఇది అష్టాధ్యాయ సూత్రం ఏదైతే 2:2:24 సూత్రం యొక్క సూత్రంలో ఈ వార్తిక వచ్చింది. 2:2:24 సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రంలో ఇది ప్రస్తావించబడింది. ఓకేనా? ధన్యవాదాలు ఆచార్యజీ. అంటే వీడిని ఒక రకంగా చెప్పాలంటే ఇవి క్రియాపదాలు కూడా కాదండి. ఏంటి క్రియాపదాలు కాదు, ఒక ఉపదంగా తీసుకోవచ్చు మనం. ఏంటి తింగంతు రూపాలకు సమానంగా చూడటానికి అస్థి, అస్తు ఇవన్నీ ఆ రకంగా కనిపిస్తున్నాయి మనకు. ఏంటి తింగంతు రూపాలకు సమానంగా ప్రతీతమైనటువంటి అస్థి, అస్తు, అస్మి ఏవైతే ఉన్నాయో మన తింగంతు రూపాలు కాదు, తింగంతు రూపాలకు సమానంగా ఉండేవి. ఈ క్రియాపదం అనుకున్నాము, కానీ అలా కనిపించే అవ్యయ శబ్దాలు ఇవి. ఏంటి ఇవి అవ్యయ శబ్దాలు తీసుకోవాలి. నేనే చెప్పడం దానికి మీకు అలా చెప్పేశాను. బట్ ఇది ఇప్పుడు నేను చూస్తుంటే ఈ వార్తిక చూసిన తర్వాత దీని యొక్క విశేషమైన వ్యాఖ్యానం ఏంటంటే ఇవి చూడటానికి అస్థి, మనం అస్థాతు రూపం చూసాం. అస్తు అనేది లోట్లాకారంలో ఉంది, అస్మి అనేది ఉత్తమ శేఖవచనంలో ఉంది. ఇవన్నీ ఏంటి తింగంత రూపాలకు సమానంగా కనిపించేటువంటి అవ్యయ శబ్దాలు అనమాట. ఈ అవ్యయ శబ్దాలకు క్షీరాది శబ్దాలతో సమాసం అవుతుంది. ఏ శబ్దాలు? అవే శబ్దాలు. అవే అంటే అవ్యాలకు, కొన్ని అవ్యాలకు ఉపసంజ్ఞ ఉందన్నమాట. ప్రాది ఉపసర్గాలకు, కొన్నిటి ఉపపదాలకు అవ్య సంజ్ఞ ఉన్నాడు. నియమం ప్రకారం అధికారంలో ఉన్నాయి, కానీ ఉపపదంగా తీసుకొని మనం తీసుకుంటామన్నమాట. అర్థమైందా? వాస్తవంగా క్రియాపదాల్లా కనిపించేటువంటి అవ్యయ శబ్దాలు ఈ వార్తికం చూసినా మీకు స్పష్టమవుతుంది. అందుకోసం వార్తికం గమనించాలి. శుభ అధికారే ఈ సుమంత అధికారంలో క్షీరాదీనం అస్థి క్షీరాదీనం బహువ్రీహిరి వక్తవ్య. ఓకేనా? ఇది స్పష్టమైందా? తింగంతు రూపాలకు సమానంగా
ప్రతీతమైనటువంటి అస్థి, అస్తు, అస్మి ఇత్యాది అవే శబ్దాలకు క్షీరాది శబ్దాలతోటి బహువ్రీహి సమాసం చేస్తాము. ఇక్కడ మనం ఈ వార్తికాన్ని గమనించాలి. ఓకేనా? తింగంత పదాలను తీసుకోవద్దు. ఓకేనా? నేను ఈ వార్తికం ద్వారా నాకు కూడా స్పష్టత కలిగింది. నేను కూడా తింగంత రూపాయలు చూశాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి. మహోదయ వార్తికం ఇంకొకసారి చెప్పరా మహోదయ? జస్ట్ చూడండి, మీ 2 సూత్ర సంఖ్య తీసుకొని చాలు. ఓకే, ఇక్కడ అవసరం లేదు మనకు. అంటే మీకు అదిగా చెప్పాను. సుప్ అధికారే అస్థి క్షీరాదీనాం, సుప్ అధికారే అస్థి క్షీరాదీనాం బహువ్రీహిర్ వక్తవ్య. ఈ కవిత గారు ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందండి. జీ ఓకే అండి. అయితే ఆచార్యజీ వచ్చింది. ఓకే, తింగంతగా కనిపించేటువంటి అవ్యయ శబ్దాలు. ఓకేనా? అవ్యయాలు ఎట్లా అయినా మనకు దాంట్లో అధికారంలోకి వెళ్తేనే మనకు అవ్యయ సంధ్యా ప్రకారంలోకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ కొన్ని శబ్దాలు ఇవి అందులో ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఫస్ట్ ధన్యవాదాలు ఆచార్య. ఇక్కడ మన కోటిని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు అస్మి రుగ్ణం, అస్మి రుగ్ణ యస్మిన్ తత్ అస్మి రుగ్ణ గృహం. ఏం చెప్పాను అంటే అలాంటి గృహము ఎందులైతే రోగులు ఉన్నారో, ఏ గృహంలో అయితే రోగులు ఉన్నారో అస్మి రుగ్ణం అంటామట. అస్మి రుగ్ణం గృహం అంటే అటువంటి గృహము, ఏ గృహంలో అయితే రోగి వ్యక్తులు ఉన్నారో, రోగి వ్యక్తి ఉన్నాడో, లేదంటే ఏ క్వశ్చన్ తీసుకున్నట్లయితే అస్మి రుగ్ణ యస్మిన్ తత్ యస్మిన్ గృహే తద్గృహం అస్మి రుగ్ణం గృహం అంటామన్నమాట. అర్థమైందా? ఇక్కడ అస్మి శబ్దం వచ్చింది, కానీ తింగంత కాదు. తింగంతలా కనిపించేటువంటి శబ్దమే అవ్యయ శబ్దం అనమాట. ఓకేనా? ఈ అవ్యయ శబ్దానికి క్షీరాది శబ్దాలలో ఇది కూడా రుగ్ణ శబ్దం వచ్చింది కాబట్టి తీసుకున్నాను అనమాట. కాబట్టి ఇది కూడా రాసుకోండి. అస్మి రుగ్ణం కింద అస్మి రుగ్ణం సమస్త పదం అస్మి రుగ్ణం, అస్మి రుగ్ణం బ్రాకెట్ లో దీనికి విగ్రహవాక్యం చూసినట్లయితే అస్మి రుగ్ణః రుగ్ణః యస్మిన్ యస్మిన్ తత్ తత్. अस्मि रुग्णः महोदय. అవునండి. అస్మి రుగ్ణః యస్మిన్ తత్. अस्मि रुग्णः అది. అంతే. ఓకే, థ్యాంక్ యూ. తో చెప్పండి. అస్మి రుగ్ణః యస్మిన్ తత్ అస్మి రుగ్ణం గృహం. ఓకే, అలా రాసుకోవాలి. ఫస్ట్ అలాంటి గృహము, ఏ గృహంలో అయితే రోగి ఉన్నాడో. ఇప్పుడు రాసుకోండి, తెలుగు వాక్యాలు రాసుకోండి. సంస్కృత వాక్యాలను తెలుగులో తెలుగు వాక్యాలు సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. రాసుకోండి. ఇక్కడ మొట్టమొదటి కా శబ్దము కర్తృ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. కర్తృ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. కర్తృ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకున్న మొట్టమొదటి వాక్యం
దిలీపుడు, రాజా దిలీపుడు వశిష్ఠుని తోటి, అంటే వశిష్ఠు మహర్షి వశిష్ఠుని తోటి వంశాన్ని నడిపించేటువంటి పుత్రుణ్ణి, వంశం యొక్క అంటే వంశాన్ని నడిపించేటువంటి పుత్రుణ్ణి సుదక్షిణలో అడిగాడు. దక్షిణ రూపంలో అడిగాడు. రాజా దిలీపుడు వశిష్ఠ మహర్షితోటి వంశాన్ని నడిపించేటువంటి పుత్రుని సుదక్షిణతోటి అడిగాడు. అస్తు. దిలీపుడి భార్య కదా మహోదయ సుదక్షిణ. నెక్స్ట్ చూడండి. పాణిని అష్టాధ్యాయిక మహర్షి పాణి అష్టాధ్యాయికి మహర్షి పాణి అష్టాధ్యాయికి అంటే అష్టాధ్యాయికి కర్త అన్నమాట. మహర్షి పాణి అష్టాధ్యాయికి, మహర్షి పతంజలి మహాభాష్యానికి, మరియు మహాకవి కాళిదాసుడు రఘువంశానికి కర్త. మహాకవి కాళిదాసుడు రఘువంశానికి కర్త. అష్టాధ్యాయి యొక్క కర్త. కానీ మనం సింపుల్ గా అష్టాధ్యాయి యొక్క కర్త మహర్షి పాణి, మహాభాష్యం యొక్క కర్త మహర్షి పతంజలి, రఘువంశం యొక్క కర్త మహాకవి కాళిదాసుడు అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. ఇది రెండో వాక్యం అని చెప్తున్నాం. మొదటి వాక్యంలో వశిష్ఠునితో వంశాన్ని నడిపించడానికి అనకుండా వంశకర్త అయిన పుత్రుడు అలాగూ రాసుకుంది. వంశకర్త అంటే వంశానికి కర్త అయిన పుత్రుడిని సుదక్షిణలో అడిగాడు అని చెప్తున్నాం. అస్తు. అది మీకు అభిప్రాయం అర్థమైతే అదే విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ రాసుకోండి. మూడో వాక్యం. రుణము చేసేటువంటి పిత శత్రువు వంటి వాడు. రుణము చేసేటువంటి పిత శత్రువు వంటి వాడు. రుణం చేసేటువంటి పిత శత్రువు వంటి వాడు. రుణం చేసేటువంటి పిత శత్రువు అని రాసుకోండి. రుణం చేసేటువంటి పిత శత్రువు. నాలుగో వాక్యం రాసుకోండి. వక్త శ్రోతకు ధర్మం నేర్పిస్తున్నాడు.
వక్త శ్రోతకు ధర్మం నడిపిస్తున్నాడు. వక్త శ్రోతకు ధర్మము నడిపిస్తున్నాడు. ధర్మము బోధిస్తున్నాడు అనొచ్చా అండి? ఏంటండి? బోధిస్తున్నాడు అనొచ్చా? వక్త శ్రోతకు ధర్మం బోధిస్తున్నాడు లేదా నేర్పిస్తున్నాడు. మీరు నడిపిస్తున్నాడు అన్నారు మహోదయ. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. జగత్ యొక్క కర్త, జగత్తు యొక్క కర్త, ధర్త ధారణ చేసేవాడు. కర్త అంటే చేసేవాడు, ధర్త ధారణ చేసేవాడు, భర్త అంటే భరించేవాడు అంటే పాలించేవాడు, పోషించేవాడు అని అర్థం. జగత్ యొక్క కర్త, ధర్త, భర్త మరియు హర్త హరించేవాడు ఈశ్వరుడు. మరియు హరించేవాడు ఈశ్వరుడు. జగత్కు కర్త, ధర్త, భర్త మరియు హర్త ఈశ్వరుడు. హర్త అనేదని హరించేవాడు అని చెప్పాడు. అన్నిటికీ కర్త చేసేవాడు, ధర్త ధారణ చేసేవాడు, భర్త భారం మోసేవాడు, వాడు పాలించేవాడు, హర్త హరించేవాడు ఎవరు? ఈశ్వరుడు అని అర్థం. హర్త అంటే హరించేవాడు ఈశ్వరుడు. అస్తు. ఇరవై ఆరవ వాక్యం చూడండి. విశ్వ నియంత యందు శ్రద్ధ ఉంచు. విశ్వ నియంత అని విశ్వానికి అంత నియంత. విశ్వ నియంత యందు శ్రద్ధ ఉంచు లేదా శ్రద్ధ చూపు అంటే విశ్వానికి అంతటికి నియంత ఆ పరమేశ్వరుని యందు శ్రద్ధ ఉంచు, శ్రద్ధ చూపు. విశ్వ నియంత యందు శ్రద్ధ చూపు, శ్రద్ధ ఉంచు. ఓకే, ఇవి కాబిందులో ఉన్నటువంటి కర్తృ శబ్దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాము, కొన్ని తెలుగు వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండో బిందు కాబిందు రాసుకోండి. కాబిందు రాసుకోండి. క్రూ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. క్రూ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. క్రూ ధాతువును ఉపయోగించి వాక్య నిర్మాణం. అస్తు. రెండో వాక్యం రాసుకో. అందులో రెండో కాబిందులో ఒకటో వాక్యం రాసుకోండి. అతడు మనసులో ఈ రకంగా ఆలోచించాడు. అతడు మనసులో ఇది ఆలోచించాడు. అతడు మనసులో ఇది ఆలోచించాడు. అతడు మనస్సులో ఇది ఆలోచించాడు. ఇది విచారించాడు. ఇది ఒకటి. ఆలోచించాడు లేదా ఇది విచారించాడు లేదా ఇది ఆలోచించాడు. నెక్స్ట్ రెండో వాక్యం. నీవు నీ అలసటను దూరం చేసుకో. నీవు నీ అలసటను దూరం చేసుకో. నీవు నీ అలసటను దూరం చేసుకో. అలసిపోయి వస్తాం కదా బయటికి పోయినప్పుడు, బయటికి ఏదైనా కష్టపడి వచ్చినప్పుడు కొంచెం అలసట వచ్చేస్తుందంట, అంటే అలసిపోయి ఉంటామంట. నీవు నీ అలసటను దూరం చేసుకో. నీవు నీ అలసటను దూరం చేసుకో. నెక్స్ట్ మూడో వాక్యం.
నేను నేను నీకు ఇంకా ఎక్కువ ఏ ఉపకారము చేయగలను. నేను నీకు ఇంకా ఎక్కువగా ఏ ఉపకారం చేయగలను. నేను నీకు ఇంకా ఎక్కువగా ఏ ఉపకారం చేయగలను. క్షమ్యతాం. నేను నీకు ఇంకా ఎక్కువగా ఏం ఉపకారం చేయగలను. 4వ వాక్యం. గ్రీష్మ ఋతువు యొక్క విషయంలో గ్రీష్మ సమయం అంటే గ్రీష్మ ఋతువు యొక్క సమయం విషయంలో పాడండి. గ్రీష్మ ఋతువు యొక్క సమయ విషయంలో గ్రీష్మ ఋతువు సమయ విషయంలో పాడండి. గ్రీష్మ సమయం గ్రీష్మ ఋతువు గురించి గ్రీష్మ ఋతు సమయ విషయంలో పాడండి. విదేశీయుల యొక్క వేషమును అనుకరణ చేయొద్దు అంటే అనుసరించవద్దు అని అర్థం. విదేశీయుల యొక్క వేషమును అనుసరించవద్దు. విదేశీయులు ఈ రోజుల్లో పాశ్చాత్య ఏ విధంగా వేషభూష ఏ విధంగా ఉందో అని అనుసరించవద్దు అంటారు. అందుకని కొంచెం వాస్తవంగా అదే గ్రీష్మ ఋతువుపై పాట పాడండి అదే అభిప్రాయం అండి. గ్రీష్మ ఋతు సమయంలో పాడండి అంటే గ్రీష్మ ఋతువుకి సంబంధించిన పాట పాడండి అని అర్థం. ఓకేనా? అస్తు. మీరు కాళ్ళు బ్రాకెట్ రాసుకోండి. గ్రీష్మ ఋతువుపై పాట పాడండి అభిప్రాయం అదే వస్తుంది. నెక్స్ట్ వాక్యం. విదేశీయుల యొక్క వేషమును అనుసరించవద్దు. అను ప్లస్ క్రూ ధాతు బ్రాకెట్ రాసుకోండి. అను ప్లస్ క్రూ ధాతును ఉపయోగించి వాక్యం రాయాలి, క్రియాపదం రాయాలి. అను ప్లస్ క్రూ ధాతు స్లైడ్ గమనిస్తూ మీరు రాసుకుంటుండండి. అను ప్లస్ క్రూ బ్రాకెట్ ఇచ్చారు చూడండి. అను ప్లస్ క్రూ బ్రాకెట్ అంటే అను ఉపసర్గ పూర్వక క్రూ ధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం చేయాలి. అస్తు. నెక్స్ట్ 6వ వాక్యం. సత్సంగతి పాపమును దూరం చేస్తుంది. సత్సంగతి విదేశీయుల వేషమును అనుకరించవద్దు. విదేశీయుల వేషమును అనుసరించవద్దు లేదా అనుకరించవద్దు ఏదైనా ఒకటే. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం చెప్పాం. సత్సంగతి పాపమును దూరం చేస్తుంది. సత్సంగతి పాపమును దూరం చేస్తుంది.
సత్సంగతి పాపమును దూరం చేస్తుంది. సత్సంగతి పాపమును దూరం చేస్తుంది. ఈ సత్సాంగత్యం రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ బ్రాకెట్లో అపాకృ, అపాకృ, అపాకృ అంటే అపాకృ కృ ధాతుని ఉపయోగించాలి. అపాకృ. ఇంకా వాక్య సౌష్టంగా చూసినట్లయితే సత్సాంగత్యం పాపాలను దూరం చేస్తుంది. సత్సాంగత్యం పాపాలను దూరం చేస్తుంది అలా రాసుకోవచ్చు. సత్సాంగత్యం పాపములను దూరం చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏ ధాతును ఉపయోగించాలి? అపాపూర్వ కృ ధాతును ఉపయోగించాలి. అపాపూర్వ కృ ధాతును ఉపయోగించాలి. నెక్స్ట్ వాక్యం. దేశభక్తులైన నేతలు ప్రజలకు ఉపకారం చేస్తున్నారు. దేశభక్తి ఉన్న నేతలు ఏంటి అది రాసుకోండి. దేశభక్తి ఉన్న నేతలు లేదా నాయకులు ప్రజలకు ఉపకారం చేస్తున్నారు. ఉపకారం చేస్తున్నారు, చేస్తారు కాదు, ఉపకారం వర్తమాన కాలంలో రాసుకోండి. అక్కడ అలా ఇచ్చారు. ఉపకార కర్తేహే, ఉపకారం చేస్తున్నారు. దేశభక్తి ఉన్న నేతలు లేదా దేశభక్తి ఉన్న నాయకులు ప్రజలకు ఉపకారం చేస్తున్నారు. ప్రజలకు ఉపకారం చేస్తున్నారు. ప్రజలకు ఉపకారం చేస్తున్నారు. నెక్స్ట్ వాక్యం. 100 రూపాయలు ధర్మార్థం కొరకు ఉపయోగించు. నెక్స్ట్ వాక్యం. 100 రూపాయలు ధర్మము అర్థం కొరకు వినియోగించు. 100 రూపాయలు ధర్మార్థముల కొరకు, ధర్మ అర్థముల కొరకు ఉపయోగించు. రూపాయలు ధర్మార్థముల కొరకు వినియోగించు. జీ 100 రూపాయలు ధర్మార్థం కోసం ఉపయోగించు. రాసుకోండి. 100 రూపాయలు ధర్మార్థం అంటే ధర్మం అర్థం, ధర్మార్థం కోసం ఉపయోగించు. ఉపయోగించు రెండు ఒకటే అండి. ఏదైనా రాసుకో. ఉపయోగించు లేదా వినియోగించు. 100 రూపాయలు ధర్మము అర్థం కొరకు వినియోగించు లేదా ఉపయోగించు. నెక్స్ట్ వాక్యం. అతడు గీత యొక్క కథను చెప్తున్నాడు. అతడు గీత యొక్క కథను చెప్తున్నాడు. గీత అని భగవద్గీత యొక్క కథను చెప్తున్నాడు. అతడు గీత యొక్క కథను చెప్తున్నాడు. అతడు గీత యొక్క కథను చెప్తున్నాడు. కర్త ఇది కర్త అంటే తాత్పర్యం తీసుకోవాలి మనం. ఇప్పుడు గీత యొక్క కథను చేస్తున్నాడు అంటావా? కర్త అంటే చేయడం అనమాట. చేయడానికి చేస్తున్నాడు, చెప్తున్నాడు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఎందుకు ఉపసర్గ ప్రకృష్ట ఉపసర్గ వచ్చిన అర్థం మారిపోతుంది. గీత యొక్క కథను చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు, ఇవన్నీ వచ్చేస్తాయంట. ఉద్బోధిస్తున్నాడు.
ఇక్కడ ప్రాకృదాయని ప్రాపద కృదాలను ఉపయోగించాలి. ప్రాపూర్వ కృదాలను ఉపయోగించాలి. దేశభక్తి ఉన్న నేతలు ప్రజలకు ఉపకారం చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఉపపూర్వ కృ ధాతు బ్రాకెట్లు పెట్టుకోండి. పైన కనిపిస్తుంది ఆ పై వాక్యానికి ఉపకృ. ఈ వాక్యానికి ప్రాపూర్వ కృ ధాతును ఉపయోగించాలి. ప్రకరోతి అలా వస్తుంది అన్నమాట. ప్రాపూర్వ కృ ధాతు. నెక్స్ట్, అతడు శత్రువును హరిస్తున్నాడు. అతడు శత్రువును హరిస్తున్నాడు. అతడు శత్రువును హరిస్తున్నాడు. అధిపూర్వ కృ ధాతు. అధిపూర్వ కృ ధాతు. అతడు శత్రువును హరిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అధికృ రాసుకోండి. అతడు శత్రువును హరిస్తున్నాడు అంటే ఓడిస్తున్నాడు. అతడు శత్రువును హరిస్తున్నాడు అంటే ఓడిస్తున్నాడు. ధాతు ఏంటి? అధిపూర్వ కృ ధాతు. అధికృ బ్రాకెట్ రాసుకోండి. అధికృ. అధికృ. నెక్స్ట్ 11వ వాక్యం, నేను ముగ్గురు మునులకు నమస్కరిస్తున్నాను. ముగ్గురు మునులకు నమస్కరిస్తున్నాను. నేను ముగ్గురు మునులకు నమస్కరిస్తున్నాను. నేను ముగ్గురు మునులకు నమస్కరిస్తున్నాను. నమస్కృ ధాతు. నమస్పూర్వ కృ ధాతు. నమస్కృ. నమస్కృ. నెక్స్ట్ 12వ వాక్యం, కామభావన, కామవాసన చిత్తమును వికృతం చేస్తుంది. కామభావన చిత్తమును వికృతం చేస్తుంది. చిత్తమును పాడు చేస్తుంది. కామభావన చిత్తమును వికృతం చేస్తుంది అంటే వికారం చేస్తుంది అన్నమాట. విపురకృ ధాతును ఉపయోగించాలి. కామభావన చిత్తమును వికృతం చేస్తుంది, వికృత పరుస్తుంది. విపూర్వ కృ ధాతువు రాసుకుంది బ్రాకెట్ లో. నెక్స్ట్ వాక్యం, బుద్ధిమంతునికి అపకారం చేయకూడదు. బుద్ధిమంతుడికి అపకారం చేయకూడదు. బుద్ధిమంతునికి అపకారం చేయకూడదు. బుద్ధిమంతునికి అపకారం చేయకూడదు. బుద్ధిమంతునికి అపకారం చేయకూడదు. ఇక్కడ అపపుర కృ ధాతు. అపపుర కృ ధాతుని ఉపయోగించండి. అపకృ. నెక్స్ట్ 14వ వాక్యం, సజ్జనులు నా గృహమును అలంకరించాలి. సజ్జనులు నా గృహమును అలంకరించాలి అంటే ఏంటి? సజ్జనులు మా ఇంటికి రావాలని అర్థం. సజ్జనులు మా గృహమును అలంకరించాలి. సజ్జనులు మా గృహమును అలంకరించాలి. సజ్జనులు మా గృహమును అలంకరించాలి. సజ్జనులు మా గృహంను అలంకరించాలి. మా ఇంటిని పవిత్రం చేయండి, మా ఇంటిని అలంకరించండి అంటున్నాం కదా, అలాగా. అలంకృ ధాతు. అలంకృ. అలంపూర్వ కృ ధాతు. అలంకృ బ్రాకెట్లో పెట్టుకోండి. దాన్ని ఉపయోగించి రాయాలి వాక్యం.
అలం కృ రాయండి బ్రాకెట్లో. రూసు దేశీయులు రూసీ దేశీయులు అంటారు, రూసు దేశీయులు అంటారు. రూసు దేశీయులు, రష్యా దేశం మహోదయ. రూసు అంటే రష్యానా? రష్యా దేశీయులు రాసుకోండి. రష్యా దేశీయులు, రష్యా వేరు రూసు వేరు రెండు ఒకటేనా? అవునండి. కరెక్టే మహోదయ. రష్యా దేశీయులు అస్తు. రష్యా దేశీయులు చంద్రమా వరకు వెళ్ళేటువంటి విమానాలను ఆవిష్కరించారు. రష్యా దేశీయులు చంద్రమా వరకు వెళ్ళేటువంటి విమానాలను ఆవిష్కరించారు. రూస్ దేశీయులు చంద్రమా వరకు వెళ్ళేటువంటి విమానాలను ఆవిష్కరించారు. ఆవిష్కృ ధాతు ఏంటి? ఆవిష్కృ ధాతు. ఆవిష్కృ ధాతు. ఒకవేళ అతడు దొంగతనం వదిలిపెట్టకపోతే, ఒకవేళ అతడు దొంగతనం, నెక్స్ట్ వాక్యం, ఒకవేళ అతడు దొంగతనమును వదిలిపెట్టకపోతే బిరాదరి నుంచి అంటే వ్యవస్థ నుంచి తీసివేస్తాము. బిరాదరి అంటే దీనికి ఏ రకమైన సమాధానం చెప్పచ్చు? వ్యవస్థను తొలగిస్తాం, ఇంటిని తొలగిస్తాము అని చెప్పొచ్చు అనుకుంటాను. బిరాదరి, బిరాదరి శబ్దం చూడండి అర్థం ఉందో. ఈ పదవి నుండి మహోదయ. బిరాదరి నుంచి పదవి వస్తుందా? వ్యవస్థ వస్తుందా? వ్యవస్థని తొలగించేస్తుంటే పదవి నుండి తొలగించేస్తాను. బిరాదరి అంటే పదవి. ఓకే, పదవి నుండి తొలగించేస్తాను. ఉద్యోగం ఒకవేళ అతడు దొంగతనం వదిలిపెట్టకపోతే ఈ పదవి నుండి, బిరాదరి అని ఒకసారి చూడండి మళ్ళీ పదం ఏంటిది. బిరాదరి నుండి అంటే పని నుండి తొలగించేస్తాను. నిరాకృ ధాతును ఉపయోగించాలి బ్రాకెట్ లో. నిరాకృ బ్రాకెట్ రాసుకున్నాం. నెక్స్ట్ వేదాధ్యయనము ఏంటండి? సంకేతంలో ఉన్నట్టుందిగా, జాత్యా నిరాకరిష్యతే దానికి కదా. జాత్యా నిరాకరిష్యతి, అదేనమ్మా. జాతి నుంచి మహోదయ రిస్తదారి అని ఉందండి. రిస్తదారి నుంచి తీసివేస్తాము. మా కుటుంబం నుంచి వెలిగించేస్తాము, మా వంశంను వెలిగించేస్తాం అన్నట్టుగా. ఏంటండి? వాయిస్ కట్. వాళ్ళ అభిప్రాయం అర్థమైంది ఎవరికన్నా? వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం అవ్వట్లేదు. ఓకే, అయితే చూద్దాము వారి అభిప్రాయం మళ్ళీ విందాము ఒకసారి. ముందు రాసుకోండి, 2 నిమిషాలు 2 వాక్యాలు రాసుకోండి. ఇక్కడ బిరాదరి అంటే జాతి నుంచి, మా జాతిని మీరు తొలగించేస్తాం, మా వంశం నుంచి తొలగించేస్తాం, మా ఇంటి నుండి మా వ్యవస్థ నుండి ఏదైనా తీసుకోవచ్చు, పదవి నుండి. అక్కడ ఈ వ్యక్తి ఏ సందర్భంలో ఉండి పని చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, అది వదిలిపెట్టిపోతే తొలగించేస్తాం, అది తాత్పర్యము. అస్తు. నెక్స్ట్ వాక్యము, వేదాధ్యయనము మనసును పవిత్రం చేస్తుంది. వేదాధ్యయనం మనసును పవిత్రం చేస్తుంది.
వేదాధ్యయనం మనసును పవిత్రం చేస్తుంది. వేదాధ్యయనం మనసును పవిత్రం చేస్తుంది. ఇక్కడ సంపదకృ ధాతు సంస్కృ సుట్టాగం వస్తుంది. సంస్కృ ధాతు బ్రాకెట్ రాసుకోండి, దీన్ని ఉపయోగించాలి. సంస్కృ. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. యోద్ధ అంటే యుద్ధం చేసేవాడు. యోద్ధ ధనుస్సును ఖడ్గమును మరియు కృపాణమును, కృపాణి కత్తిని, కృపాణం నుండి కత్తిని స్వీకరిస్తున్నాడు. కృపాణం అంటే ఏదో మనం చెప్పుకున్న కత్తి అనే చిన్న కత్తి, చేతి కత్తిలాగా చెప్పారు. కృపాణమును స్వీకరిస్తున్నాడు. యోద్ధ ధనుస్సును ఖడ్గమును మరియు కృపాణమును అంటే కత్తిని స్వీకరిస్తున్నాడు. కత్తిని స్వీకరిస్తున్నాడు. స్వీకృ ధాతు, ఉపపద పూర్వ కృ ధాతు. స్వీకృ. 19వ వాక్యం. స్త్రీలు తన ఇండ్లను అలంకరించుకుంటారు. స్త్రీలు అంటే మహిళలు తన ఇంటిని, తన ఇళ్లను అంటే స్త్రీలు అంటారా బహువచనంలో, స్త్రీలు తన ఇళ్లను అలంకరించుకుంటారు. స్త్రీలు తన ఇళ్లను అలంకరించుకుంటారు. నీకు పరిష్కృ ధాతు, పరిష్కృ, పరిపూర్వక స్కృ ధాతు, పరిష్కృ, పరిష్కృ ధాతు. నెక్స్ట్ 20వ వాక్యం. స్త్రీలు తమ ఇళ్లను అలంకరించుకుంటారు. స్త్రీలు తమ ఇళ్లను అలంకరించుకుంటారు. అస్తు. నెక్స్ట్ వాక్యం. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. నిర్ధనుడిని తిరస్కరించవద్దు. ఓకే, ఇక్కడ రెండో బిందు ఖా బిందుకు సంబంధించి వాక్యాలు ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ గా బిందులో బహువ్రీహి సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఉన్నాయి. అవేంటో మనం ఏం చెప్పుకున్నామండి. ఫస్ట్ వీటికి సమాధానాలు సంకేతాన్ని ఆధారం చేసుకొని శబ్దకోశాన్ని ముందు పెట్టుకొని ముందు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకొని వీటికి సమాధానం సొంతంగా రాసుకొని రండి. ఫస్ట్ తప్పైనా పర్వాలేదు, రేపు సమాధానం చెప్పేటప్పుడు సరి చేసుకోవచ్చు. ఫస్ట్ శాంతికి మాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.